ఏ రకంగా అయితే ట్రస్ట్ బోర్డులు ఉంటూ ఉంటాయి, అక్కడ ఏ రకంగా అయితే వ్యవహారం ఉంటుందనేది సేమ్ యాక్సిస్ గా ఇంప్లిమెంట్ చేయాలనేది సిపిఐ నారాయణ చెప్తున్న వర్షన్. మరోవైపుగా అక్కడ అది ఆలయమా శ్మశానమా అంటూ క్వశ్చన్ చేశారు ఆయన. సో ఆలయమా శ్మశానం అనేటువంటి క్వశ్చన్ లో కూడా అక్కడ ఇన్ని రకాలుగా ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి పూర్తిగా ఒక శ్మశానం అనే రకంగా ఆయన కోట్ చేస్తూ మాట్లాడుకొచ్చాడు. ఇంకా 500 మంది అమ్మాయిల యొక్క మృతదేహాలు ఇక్కడ పూడ్చి వేశారట అనే రకం కూడా మాట్లాడుకొచ్చాడు. కానీ ఇప్పటివరకు సిట్ అధికారులు ఎక్కడ కూడా ఎన్ని మృతదేహాలు ఉన్నాయి, ఎన్ని బయటపడ్డాయి, ఎన్ని బయటపడకుండా మిగిలిపోయాయి, ఎంతమంది విషయాన్ని ఇంతవరకు కూడా తేల్చలేదు. ఇంకా అక్కడ తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి అనే విషయాన్ని కూడా మనం రోజు పరిశీలిస్తూనే ఉన్నాం. కొంతమంది యూట్యూబ్ జర్నలిస్ట్ గా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు అజయ్, విజయ్ అండ్ అభిషేక్ ఈ ముగ్గురు కూడా వివిధ ఛానల్స్ లో వాళ్ళు రిపోర్టింగ్ చేస్తున్న క్రమంలో అక్కడికి ఒక బిగ్ బాస్ ఫేమ్ వచ్చాడు. కన్నడ బిగ్ బాస్ ఫేమ్ వచ్చి అక్కడ వారితో ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి క్రమంలో కొంతమంది ధర్మస్థల ఆలయానికి సంబంధించిన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు, మరి ముఖ్యంగా డి గ్యాంగ్ అంటేనే అటు వీరేంద్ర హెగ్డే కుటుంబానికి సంబంధించి ప్రైవేట్ ఒక గ్యాంగ్, ఒక బెటాలియన్ అంట అది. సో డేంజరస్ గ్యాంగ్. సో ఆ గ్యాంగ్ అక్కడికి వచ్చి ఆ జర్నలిస్ట్ పైన దాడి చేయడం జరిగింది. దాన్ని కూడా ఇప్పుడు సిపి నారాయణ కోట్ చేశాడు. సో అక్కడ దాడిలో కూడా ఆ ముగ్గురికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. వాళ్ళ మైక్స్, కెమెరాస్, తర్వాత ఎక్విప్మెంట్ మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. కార్లు ధ్వంసం అయ్యాయి. కొన్ని వందలాది మంది ఒకేసారిగా ముగ్గురుపై ఎగబడ్డారు. ఇక్కడికి పోలీసులు చేరుకొని పోలీసులు కూడా వారిని వారించి పంపించే ప్రయత్నం చేస్తే పోలీసులపై సైతం కూడా దాడి జరిగింది. అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుంది, ఏ రకంగా తెగిస్తారనేది. మరోవైపుగా ఈ ముగ్గురు జర్నలిస్టులు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. సో హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత మరికొన్ని మీడియా ఛానల్ కూడా వాళ్ళు అక్కడ ఎందుకు దెబ్బలు ఈ రకంగా దాడి చేయాల్సి వచ్చింది వారిపైన, ఎందుకు ఈ రకంగా జరిగిందనే విషయం పైన వారితో కవరేజ్ వెళ్ళినటువంటి నేపథ్యంలో హాస్పిటల్ ఎదుట కూడా మళ్ళీ మీడియాపై దాడి. అంటే కంప్లీట్ గా మీడియాని ఒక్క వార్త కూడా బయటికి రాకుండా అణిచివేసే ప్రయత్నం ధర్మస్థల ఆలయానికి సంబంధించిన అంశంలో కొనసాగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే పోలీసులు కూడా వారికి సహకరిస్తున్నట్టుగా ఉంది. బికాస్ ఇప్పటివరకు వారం 10 రోజులు కావస్తోంది, ఇన్ని రకాల చర్చలు జరుగుతున్నాయి, ఇన్ని రకాల అంశాలు జరుగుతున్నప్పటికీ ఇంతవరకు ఆయన ఎక్కడ కూడా సిట్ అధికారులు బయటకు వచ్చి మాట్లాడినట్టు కానీ, ఈ అప్డేట్ ఉందని చెప్పినట్టు కానీ ఎక్కడా దాఖలాలు. మరీ ముఖ్యంగా అక్కడ ఏకంగా బయటికి ఏ వార్త రాకుండా కవరప్ చేసే ప్రయత్నం. ఎంతలా అంటే ఇప్పటికే 1998లో నేను మొదటిసారిగా ఒక మృతదేహాన్ని పూడ్చిపెట్టినప్పుడే పోలీసులకు వెళ్లి చెప్తే పోలీసులు నన్నే చంపేస్తామని బెదిరించారని చెప్పి ఆ లేఖలో పారిశుద్ధ కార్యక్రమం మెన్షన్ చేశాడు. ఇప్పటికి కూడా పోలీసులపై అనుమానం ఏంటంటే ఇంత గోప్యమా, ఇంత పెద్ద బిగ్గెస్ట్ మిస్టరీగా జరుగుతోంది, క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని తలపిస్తోంది, ఇంత జరిగేటువంటి పరిణామాలపైన ఇంత గోప్యత పాటిస్తున్నారా? ఫారెన్సిక్ అధికారులు ఎక్కడికి ఎవరైతే చేరుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ లాగేసుకోవడాలు, ఆ తర్వాత అక్కడ వెళ్ళేటువంటి లాయర్ల దగ్గర నుంచి ఫోన్ లాగేసుకోవడాలు, మరీ ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియాని మొత్తాన్ని కవరప్ చేసే ప్రయత్నం, పరదాలు కట్టి ల్యాబ్ ను కూడా అక్కడ ఏర్పాటు చేసే రకంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. సో ధర్మస్థల ఆలయ మిస్టరీకి సంబంధించి పోలీసుల యొక్క తీరుపై కూడా ప్రస్తుతానికి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఇప్పటి వరకు ఒకరోజు మృతదేహాలు బయటపడ్డాయని, ఒకరోజు పడలేదని, ఒకరోజు కుళ్ళిన పరిస్థితుల్లో శవాలు బయటపడ్డాయని, బొక్కలు వచ్చాయని, ఎముకలు వచ్చాయని, అస్థి పంజరాలు బయటపడ్డాయని రకంగా వార్తలు అయితే ప్రచారంలో ఉన్నాయి. కానీ దాంట్లో కొన్నిటిని అటువంటి ఎవరైతే లాయర్లు ఉన్నారో ఆ లాయర్లు ధృవీకరించే ప్రయత్నం చేసినప్పటికీ ఇంకా సిట్ అధికారులు కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి ఇంకా అది అనుమానంగానే కనిపిస్తోంది. సో లాయర్లు మాత్రం మొదటి తవ్వకాల్లో చేపట్టినప్పుడు మొదటి సైట్ నెంబర్ 1 దగ్గర ఒక పాన్ కార్డ్, ఒక ఏటీఎం కార్డ్, ఒక ఎర్రని వస్త్రం కలిగినటువంటి జాకెట్ ఇవన్నీ కనిపించాయని చెప్పి మొదటి దాంట్లో చెప్పుకొచ్చారు. 6వ దాంట్లో ఒక అస్థిపంజరం దొరికింది, 7వ దాంట్లో మరో అస్థిపంజరం దొరికింది, ఆ తర్వాత వరుస క్రమంలో 8, 9, 10 కూడా అస్థిపంజరాలు దొరికాయనేది అక్కడ లాయర్లు చెప్తున్నమాట కొన్ని లేఖల ద్వారా బయటికి సమాచారం పొక్కుతోంది. సో ఈ నేపథ్యంలో లాయర్ల దగ్గర నుంచి కూడా ఫోన్ లాకేసుకోవడాలు, లాయర్లను కూడా అలో చేయకుండా అడ్డుకునే ప్రయత్నాలు అక్కడ సిట్ అధికారులు చేసినట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా సిట్ అధికారుల యొక్క విచారణ ఈసారైనా పారదర్శకంగా ఉండాలి అని చెప్పి అంతా భావిస్తున్నారు. మరి ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి బాధిత కుటుంబాలకు సంబంధించిన బంధువులంతా కూడా ఇదే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి అంత పారదర్శకంగా జరుగుతుందా? ఇప్పుడు జరిగిన 10 రోజుల ఈ విచారణ పైన లేకుంటే అక్కడ తవ్వకాల పైన ఎటువంటి విషయాలు బయటికి సిట్ అధికారులు చెప్తారో చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మనోజ్. సో మనం చూస్తే కనుక ధర్మస్థలలో ప్రస్తుతానికి సిట్ విచారణ ఇంకా కొనసాగుతుంది. ఇప్పటికే 13 ప్రాంతాల్లో సిట్ తవ్వకాలు జరిపినట్టు మనకు తెలుస్తుంది. మరికొన్ని చోట్ల కూడా తవ్వకాలు జరిపేందుకు సిట్ నిర్ణయం తీసుకుంది. అలాగే దానికి సంబంధించి ఏదైతే ఈ తవ్వకాలలో ఎముకలు కావచ్చు, పుర్రెలు కావచ్చు, మహిళల వస్తువులన్నీ కూడా దొరుకుతున్నట్టు కూడా ప్రచారం జోరుగా అందుకుంది. సో ధర్మస్థల ఆలయంపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శలు చేశారు. చాలా హాట్ కామెంట్స్ చేశారు. అసలు ధర్మస్థల ఒక ఆలయమా? తిరుపతి కూడా ఒక ట్రస్ట్ ఉంది, తిరుపతికి కూడా ఒక ఆలయం ఉంది. ఇక్కడ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవట్లేదు అని చెప్పి ఆయన తిరుపతితో చాలా కంపారిజన్లో ఆయన చెప్తున్నాడు. ప్రభుత్వం దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాలి, టేక్ ఓవర్ చేసిన తర్వాతనే దీని దర్యాప్తు ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని చెప్పి ఆయన హాట్ కామెంట్స్ చేయడం మనం గమనించవచ్చు. సో సిట్టు విచారణలో రానున్న రోజుల్లో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి అనేది వేచి చూడాలి మరి.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధర్మస్థలలో కొనసాగుతున్న సిట్ విచారణ. ఇప్పటికే 13 ప్రాంతాల్లో సిట్ తవ్వకాలు జరిపింది. మరికొన్ని చోట్ల కూడా తవ్వకాలు జరిపే అవకాశం కూడా ఉంది. ఇప్పటిదాకా జరిపిన తవ్వకాలలో పుర్రెలు, ఎముకలు, మహిళల వస్తువులు దొరికినట్లు ప్రచారం కూడా జరుగుతుంది. ధర్మస్థల ఆలయంపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శలు చేశారు. ఆయన ధర్మస్థల ఒక ఆలయమా, అదొక శ్మశానమా అంటూ ఆయన మండిపడ్డారు. 500 మంది అమ్మాయిలను అత్యాచారం చేసి చంపారంటూ ఆయన ఆరోపించారు. ధర్మస్థల ఒక ట్రస్ట్, ఒకే ఒక కుటుంబం చేతిలో ఉంది అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. తిరుపతితోని ఆయన పోలుస్తూ తిరుపతి ట్రస్ట్ ఎలా నడుస్తుంది, దాని శాంక్టిటీ ఎలా ఉంది, ధర్మస్థల ఎలా ఉంది అని చెప్పి ఆయన కంపేర్ చేస్తూ దాని మీద విమర్శించారు. సో దానికి సంబంధించి అసలు ఆయన ఏమన్నారు, ఆయన మాటల్లోనే ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. పెద్ద ట్రస్ట్ అది కూడా దాదాపు 60-70 ఏళ్ళుగా ట్రస్ట్ ఉంది. ఒక కుటుంబం చేతిలో ఉంది ట్రస్ట్. వాళ్ళు కూడా సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది, 10,000 కోట్ల రూపాయలు డిపాజిట్ వస్తుంది. అలాంటి ట్రస్ట్, ఆ ట్రస్టీకి చైర్మన్ ఉన్న అతన్ని బీజేపీ వాళ్ళు ఎంపీగా కూడా నామినేట్ చేయించారు రాజ్యసభ. కానీ ఆ ట్రస్ట్లో 1980 నుంచి ఇప్పుడు దాకా చేస్తే 500 మంది అమ్మాయిల్ని రేప్ చేసి చంపేశారు. ఆడే పూర్తి చేశారు. ఒక స్కావెంజర్ బయట పెట్టాడు. అంతా కలిసి ఆందోళన చేస్తే అది కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి సిట్ వేసింది. అది బీజేపీ గవర్నమెంట్ చేసేది కాదు. సిట్ వేస్తే వాళ్ళు అన్ని రకాలు బయటపడ్డాయి. ఆడ పోయి తవ్వుతుంటే గుడి లోపల, కాంపౌండ్ లోపల ఎముకలు మొత్తం పూరీలు ఎముకలు బయటపడుతున్నాయి. అదే శ్మశాన వాటికా లేకపోతే పవిత్ర దేవస్థానం, పవిత్ర దేవస్థానంలో పూరీలు ఎముకలు బయటపడుతుంది. మొత్తం తీస్తే దాదాపు 500 మంది రేపు చేయబడ్డారు, చంపబడ్డారు, చేశారు. 1980లో ఒక సిపిఎం మొత్తం లోకల్ బోర్డు పోటీ చేశారు. ట్రస్ట్ బోర్డు సంబంధం లేకుండా లోకల్ బోర్డు పోటీ చేయడానికి వీల్లేదు. ఆ సిపిఎం మాత్రం నేను పోటీ చేయడానికి వీల్లేదు అన్నారు. అంటే అతను ఒప్పుకోలేదు, నేను పోటీ చేస్తాను. 5వ రోజు వాళ్ళ కూతురు, 17 ఏళ్ళ వయసు కూతురు రేపు చేసి చంపేశారు. అప్పుడు వరుస పెట్టి చూస్తుంటే ఆ ట్రస్ట్లో ఉన్నటువంటి అనేక దుర్మార్గులు ట్రస్ట్ బోర్డు పేరు చెప్పారు. ఆ పెద్ద ఆయన మనవాళ్ళు, తమ్ముడు, కొడుకులు వాళ్ళది ఇదే పని చేస్తున్నారు. ఒక సీట్లు వేశారు, దానికి వస్తారు. మేము మాట ఏంటంటే పవిత్ర దేవస్థానం తిరుమల పైన ఇంతమంది జనం వస్తుంటారు. ఎప్పుడు అక్కడ జరిగినాయా? ఎప్పుడు జరగలేదు. కానీ ఆడ జరుగుతున్నాయి. వెంటనే ఎండోర్మెంట్ బోర్డు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఆ ట్రస్ట్ వాళ్ళకి ఇవ్వకూడదు, దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ట్రస్ట్ బోర్డు సభ్యులు అంతమంది అరెస్ట్ చేసి లోపల పడేయాలి. సిట్టు ఎంక్వైరీ జరుగుతామని చెప్పి వస్తాయి. ఫస్ట్ వాళ్ళు ఎంక్వైరీ చేసి లోపల పడేయాలా? ఎంక్వైరీ చేయాల్సిన పనిలే. ట్రస్ట్ బోర్డు వాళ్ళు తీసుకెళ్ళి లోపల పడేయాలా? తర్వాత ఎంక్వైరీ జరిగిపోయింది. 400-500 మంది అమ్మాయిల్ని నాశనం చేసినటువంటి దుర్మార్గులు ట్రస్ట్ బోర్డు ఉండాలన్నా? ఇట్లాంటి పవిత్ర దేవస్థానానికి ఎంత అన్యాయం వస్తుంది, అవమానం జరుగుతుంది. అందువల్ల ఈ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను డిమాండ్ చేసేది ప్రభుత్వాన్ని, ఏమాత్రం కామన్ సెన్స్ ఉంటే ట్రస్ట్ వాళ్ళని అరెస్ట్ చేయండి, దాని ఎండోర్మెంట్ బోర్డుకి అరెస్ట్ హ్యాండ్ ఓవర్ చేయమని కోరుతా ఉన్నాను. 500 మందిని అక్కడ చంపేశారు, రేప్ చేసి చంపేశారు. అది శ్మశానమా, అదొక దేవాలయమా? తిరుపతి లాంటి దేవాలయంలో ఇప్పటిదాకా ఇలాంటి సంఘటనలు ఎప్పుడు చోటు చేసుకోలేదు. అలాంటిది ఫస్ట్ అక్కడ దాని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ఒకే ఒక కుటుంబం చేతిలో ఉంది, దాన్ని ఫస్ట్ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాతనే దర్యాప్తు చేయాలని చెప్పి ఆయన హాట్ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మా కొలీగ్ మనోజ్ ఉన్నారు. మనోజ్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనోజ్, చెప్పండి, అసలు ఈయన చేసిన హాట్ కామెంట్స్ దానిపై